సో నేను ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసేది బార్బెల్ రోయింగ్ అనమాట. సో నా బ్యాక్లో మ్యాక్సిమం థిక్నెస్ కానీ ఓవరాల్ బ్యాక్లో లుక్ చేంజ్ కానీ మెయిన్ వర్కౌట్ ఇది. నేను రివర్స్ పిరమిడ్ సెట్ చేస్తాను. అంటే లైక్ ఎట్లా అంటే ఫస్ట్ హెవీ వెయిట్ వేసుకుంటా. ఇప్పుడు 50 kgs వేసుకున్నా. 50 kgs వేసుకొని 8 reps ఫెయిల్ అయినాయి. సో 8 reps కొట్టినా. తర్వాత సెట్ సేమ్ వెయిట్తో కొడతా, లేకపోతే డ్రాప్ చేస్తా. రివర్స్ పిరమిడ్ సెట్ అంటే వెయిట్ని డ్రాప్ చేసుకుంటూ వస్తాం. సో అట్లా డ్రాప్ చేసినప్పుడు నీకు లోడ్ లైక్ లాస్ట్ సెట్ ఉంటుందా, లాస్ట్ సెట్లో 15 to 16 reps కొడతాం. సో ఓవరాల్లో 3 sets పర్ఫెక్ట్ సెట్స్ అవుతాయి అనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. సో మీరు బార్బెల్ రోయింగ్ చేయట్లే అంటే ఐదర్ మీకు ఇంజురీ అయితే అని భయపడుతుండొచ్చు, లేదంటే ఫామ్ రాకపోయి ఉండొచ్చు. బట్ నా బ్యాక్ మెయిన్గా గ్రో అవ్వడానికి మెయిన్ వర్కౌట్ అనమాట. ట్రై చేయండి. సో పక్కా ట్రై చేయండి, మిస్ చేయకండి. ఇదైతే ఫస్ట్ అండ్ జిమ్కి రాగానే ఫస్ట్ ఈ వర్కౌట్తోనే వర్కౌట్ స్టార్ట్ చేయండి. ముచ్చట అర్థమైంది కదా. సో బేసికల్గా ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వ్లాగ్ చేస్తున్నా. లైక్ కొత్తగా చేస్తున్నప్పుడు ఉంటున్నాయి కదా, లైక్ ఎగ్జైటెడ్గా, ఇప్పుడు కూడా అట్లనే ఉంది ఎగ్జైటెడ్గా. సో కొత్తగా అనిపిస్తుంది. అండ్ నేను బ్యాక్ వచ్చి 3 వర్కౌట్లు చేస్తా. అది ఫస్ట్ వర్కౌట్, ఇది సీటెడ్ రోయింగ్ అనమాట. ఇది సెకండ్ వర్కౌట్. థర్డ్ వర్కౌట్ ఏందో చూపిస్తా. అంతే, నా బ్యాక్ వర్కౌట్ అయిపోతుంది. ఎందుకు 3 వర్కౌట్లే ఇనఫ్ అంటున్నా అనేది చెప్తా. ఫస్ట్ వర్కౌట్ చేద్దాం. Nine reps, perfect. అండ్ నేను ఈ సింగిల్ ఆర్మ్తోనే కొడతా అనమాట. సో సింగిల్ ఆర్మ్తోనే ఎందుకు చేస్తా అంటే నా మైండ్ మజిల్ కనెక్షన్ మంచిగా బిల్డ్ అయింది. బేసికల్గా నువ్వు 2 చేస్తున్నప్పుడు ఈ 2 parts టార్గెట్ చేయాలి, 2 parts ఆఫ్ ది లాట్స్. సో టార్గెట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ ఫోకస్ పోదనమాట. ఫోకస్ పోకపోతుండే నాకు. సో ఇట్లా చాలామందికి అయితే ఉంటుంది. మీ బ్యాక్ బిల్డ్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ మైండ్ మజిల్ కనెక్షన్ స్ట్రాంగ్ లేకపోవడమే అనమాట. సో అందువల్ల బ్యాక్ అయితే బిల్డ్ కాదు. ఎన్ని వర్కౌట్లు చేసినా బుక్కనే. సో పర్ఫెక్ట్గా పడ్డది. అండ్ ఇది అప్పర్ ల్యాట్స్ని టార్గెట్ చేస్తా అనమాట. ఈ పార్ట్ ఆఫ్ ది ల్యాట్స్ని టార్గెట్ చేసేలాగా ఈ వర్కౌట్ని చేస్తా. ఇది కొంచెం టిల్ట్ అయ్యి చేసినాం అనుకో లోవర్ ల్యాట్స్కి పడుతుంది. డిపెండ్స్, అంటే ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉండి చేస్తే అప్పర్ ల్యాట్స్కి పడుతుంది, ఇట్లా కొంచెం వంగి చేస్తే లోవర్ ల్యాట్స్కి పడుతుంది. అది టోటల్గా మీరు వర్కౌట్ చేసే బట్టి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నా థర్డ్ వర్కౌట్ అనమాట. బ్యాక్కి లాస్ట్ వర్కౌట్.
సో నేను 3 వర్కౌట్స్ చేస్తా. అండ్ 3 వర్కౌట్స్ నాకు మస్తు ఇనఫ్ అనిపించేసింది నాకు, నా బాడీకి. అందరికి ఇది వర్క్ అవుతుందా అంటే అది చెప్పలేం, బట్ నాకైతే వర్క్ అనిపించింది. సో సో మ్యాటర్ ఏంటంటే నేను 3 వర్కౌట్స్ చేస్తాను కదా, ఈ 3 వర్కౌట్సే ఇనఫ్ అయిపోయింది. సో నేను ఒకప్పుడు 8 to 9 వేరియేషన్, లైక్ ఆల్మోస్ట్ 7 వేరియేషన్ చేస్తుండే. ల్యాట్ పుల్ డౌన్ కానీ, సీటెడ్ రోయింగ్ కానీ, డంబుల్ రోయింగ్ కానీ, లైక్ వేరియస్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తుండే అనమాట. బట్ నాకు ఈ పోయే ప్రాసెస్లో నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిన వర్కౌట్స్ ఏంటి అంటే, ఒకటి బార్బెల్ రోయింగ్. అది ఓవరాల్ బ్యాక్ని టార్గెట్ చేస్తుంది, కాంపౌండ్ మూమెంట్ కాబట్టి. లైక్ రాంబాయిడ్స్, మిడ్ బ్యాక్, లోవర్ బ్యాక్, లాట్స్, అప్పర్ బ్యాక్. ఎస్పెషల్ అప్పర్ బ్యాక్ మెయిన్గా ప్రయారిటైజ్ అవుతుంది, మిగతా బ్యాక్ మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దాని తర్వాత సీటెడ్ రోయింగ్, సింగిల్ ఆర్మ్ సీటెడ్ రోయింగ్, అది అప్పర్ లాట్స్ని టార్గెట్ చేయడానికి. సో అండ్ ఇది వచ్చేసి సింగిల్ ఆర్మ్ లాట్ పుల్ డౌన్. నేను ఇట్లా టిల్ట్ చేస్తా ఫర్ లోవర్ లాట్స్. సో ఈ వర్కౌట్ చేస్తే నాకు మస్తు ఇనఫ్ అనిపించేసింది. మస్తు లైక్ నాకు కోబ్రా బ్యాక్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేసిన వర్కౌట్స్ ఇవి. సో నేను ఇవే ఫాలో అవుతున్నా. జస్ట్ దీంట్లో ప్రోగ్రెస్ చేసుకుంటా పోయినా, లైక్ వెయిట్స్ ఇంక్రీజ్ చేయడం, రెప్స్ ఇంక్రీజ్ చేయడం, అది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఇనఫ్ అయిపోయింది. సో మీకు కావాల్సింది 4 వేరియేషన్స్ మస్తు అయిపోతాయి, 3 to 4 వేరియేషన్స్. జస్ట్ మీరు ఫామ్ని దృష్టిలో పెట్టుకొని అండ్ వెయిట్స్ ఇంక్రీజ్ చేయడం, రెప్స్ ఇంక్రీజ్ చేయడం, అంటే ప్రోగ్రెస్ చేయడం, ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయడం చేస్తే ఇనఫ్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్గా నీ మైండ్ అనేది కంప్లీట్గా ఫోకస్ చేయాలి బ్యాక్ని. అంటే నేను ఇప్పుడు లోవర్ లాట్స్ కొట్టినా, నేను ఇట్లా పుల్ చేస్తున్నప్పుడు నాకు నా మైండ్ కరెక్ట్గా లోవర్ లాట్స్ ఫీల్ అయింది. సో అది ఫీల్ అయినప్పుడే నీకు వర్త్ అవుతుంది, వర్కౌట్ చేసి బెస్ట్ అవుతుంది, వర్త్ అవుతుంది, లేదంటే వేస్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ మై బ్యాక్ రొటీన్ అనమాట. ఫస్ట్ స్టార్ ఐటమ్ ఆనియన్స్. సో రైస్ అనమాట, ఫస్ట్ రా రైస్తోనే కుక్ చేస్తాం కాబట్టి 100 grams, 100 వచ్చింది, 100 or 110. సో వాష్ చేయండి. వాష్ వెల్. సో వాష్ చేయకపోతే బొక్క అనమాట. చికెన్ని కూడా వాష్ చేశాను, నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా, మళ్ళీ వాష్ చేస్తాను ఒకసారి. ఈ 3 things ఉంటే సరిపోతుంది. బట్ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మస్తు అయిపోతుంది, ఎందుకంటే నాకు క్యాబేజ్ ఉంది, దాన్ని యాడ్ చేయలేను అనమాట. సో అందుకని ఇట్లా. తర్వాత ఒక బౌల్ తీసుకోండి, లైక్ పెద్ద బొగన్ తీసుకొని అందులో చికెన్ వేసేయండి, ఆనియన్స్ వేసేయండి. వేసినాక చికెన్ కూడా వేసేయండి, అండ్ దాని తర్వాత రైస్ కూడా వేసేయండి. మంచిగా గుర్తుంది ఇట్లా. సో ఇవి అయిపోయాక స్టవ్ అంటించేసేయండి.
అని తర్వాత నీకు నచ్చిన మసాలాలు యాడ్ చేసేయండి, లైక్ ఏ ఉంటే అవి. పే ఇదేంది ఇది, పెరి పెరి మసాలా, సాల్ట్ కూడా. యాడ్ చేసినాక మంచిగా తిప్పండి, ఇవన్నీ మిక్స్ అయిపోవాలి. తర్వాత కొంతసేపటికి వాటర్ యాడ్ చేసేయండి. వాటర్ యాడ్ చేసేసి మూత క్లోజ్ చేస్తే ఫినిష్. సో అయిపోయింది, రెసిపీ అయితే అయిపోయింది అనమాట. సో ఇది ఏం లేదు, దాని మీద బొగాన్ పెట్టేసి ఒక 15-20 మినిట్స్ పెట్టేస్తే, ఐ మీన్ క్లోజ్ చేసేస్తే, మూత పెట్టేస్తే మీ ఏమంటారు రైస్ కుక్ అయిపోతుంది 15-20 మినిట్స్, ఇక డిపెండ్స్ అనమాట. సో అంత సింపులే, జస్ట్ మీకు చేసుకొని కూడా ఎంతసేపు కాదు. వాష్ చేయడానికి, లైక్ చికెన్ వాష్ చేయడానికి ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ పడుతుంది. రైస్ వాష్ చేయడానికి ఒక 2 మినిట్స్, ఇంకా ఆనియన్ కట్ చేయడానికి ఒక 2 మినిట్స్, ఇంకా మన వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేయడానికి ఒక 2 మినిట్స్, అంతే, సింపుల్. సో హైలైట్ విషయం ఏంటి అంటే, నేను అన్ని బౌల్స్ తెచ్చుకున్నా కానీ ఇంటికి, దాని మీద మూత పెడతాం కదా, అది తేలే. ఇప్పుడు దానికోసం జుగాడు చూడండి ఎట్లా చేసిన, ఏదో పెట్టి పేపర్ పెట్టి కవర్ చేసిన. ఇది ఏందో కూడా నాకు అర్థమవుతలేదు. సమ్టైమ్స్ షిట్ హ్యాపెన్స్. ఈరోజు నాతో షిట్ అయింది. ఏ రోజు అయితే నేను రెసిపీ చేద్దాం అనుకుంటున్నానో ఆ రోజే షిట్ అయింది. సో ఇప్పుడు అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది కూడా తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ రెసిపీని. సో టేస్ట్ ఎట్లనో మనం తినేస్తాం, ఎందుకంటే ప్రోటీన్ అంటే కంప్లీట్ చేయాలి, అన్ని మీల్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి. బట్ మీకు చెప్తా అది ఎట్లుంది ఏంది అనేది. నాకు తెలిసి మంచిగానే ఉంటుంది, బట్ టైం పడుతుంది. సో ఒక 10-15 మినిట్స్, లేదంటే ఒక 20 మినిట్స్ దాన్ని వదిలేసేయాలి. సో నేను ఇంకా కొంతసేపు చిల్ అవుట్ అయితే అప్పటిదాకా వాకింగ్ అని వేసి ఏదో ఒకటి చేస్తాం. డైరెక్ట్ రెసిపీ టైంకి కలుగుతాం, అయిపోయాక కలుగుతాం. ఇదన్నమాట, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఫుల్ హంగ్రీ, లైక్ ఆకలి మీద ఉన్న. ఆల్మోస్ట్ 15K స్టెప్స్ వేసినా, ఓన్లీ పొద్దున్న నుంచి ఒక ఓట్ మీల్ తప్ప ఇంకేం తినలే. ఈ సమ్మర్లో ఈ రూమ్కి వచ్చినాక ఓన్లీ ఫ్యాన్ మీద డిపెండ్ అవుతున్నాం. ఆ ఫ్యాన్ ఆన్ చేస్తే అది బంద్ అయిపోతుంది. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా నేను. సో ఈ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఇది మా షాప్లో ఉంటే నేను తెచ్చుకున్నాను అనమాట. సో నాకు ఆకలి మీద ఉన్న ఈడేమో లైక్ మా ఫ్రిడ్జ్లో యోగర్ట్, జీరో షుగర్ యోగర్ట్స్, ఇంకేమేమో ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఏం తినలేకపోతున్నాం. సో వెయిటింగ్ ఫర్ దట్ మీల్ అనమాట. ఆ మీల్ అయిపోతే గట్టిగా తలియచ్చు, అండ్ అట్లనే టేస్ట్ ఎట్లన్నా కూడా చెప్పొచ్చు. సో వెయిటింగ్. సో ఈ మధ్యలో నేను వాకింగ్ చేద్దాం అనుకున్నాను, అస్సలు ఓపిక లేదు. సో జస్ట్ కూర్చున్నా బయట, రిలాక్స్ అవుతున్నా. ఇక తినేసి మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి. సో ఎట్లుందని టేస్ట్ చేద్దాం, అండ్ టేస్ట్ చేసి చెప్తా. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ రెసిపీ అయితే, నేను ఇంతవరకు ట్రై చేయలేదు. సో జెన్యూన్ ఒపీనియన్ అనమాట. బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లా వస్తుందని. చాలా మంచిగా వచ్చింది, బాగుంది. లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కొన్ని మసాలాస్ లైక్ వెజిటేబుల్స్ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 100% ట్రై చేయండి. అండ్ మీరు బ్యాచిలర్స్ అయితే, లైక్ మీకు అసలు టైం ఉండదు అంటే, బెస్ట్ మీల్ అనమాట ఇది. చేసి మీకు ఒక 20 నిమిషాలు పనులు చేసుకొని వెళ్ళిపోయినా కూడా నడిచిపోతుంది, అంతలోపటి కుక్ అయిపోతుంది. నోరుతుంది.
100% ట్రై చేయండి. సో పక్కనే జీరో షుగర్ స్ప్రైట్ కూడా యాడ్ చేస్తున్నా. ఈ కాంబినేషన్ నా ఫేవరెట్ అనమాట. డైట్ కోక్ తాగడమే మానేసిన, మోస్ట్లీ ఇదే తాగుతున్నాం. మనం లో క్యాలరీస్లో ఉన్నప్పుడు ఇట్లా ప్రశాంతంగా తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదనమాట ముచ్చట. సో ట్రై చేయండి, రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి. అమేజింగ్ ఉందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగుంటుందని. చాలా బాగుంది. సో 10/10 అయితే ఇవ్వచ్చు దీనికి. సో పక్కా ట్రై చేయండి. ఎట్లుందనేది నాకు కూడా చెప్పండి ఒకసారి. సో మీరు ఇంకేమన్నా చేంజెస్ చేసి ఇంకా చాలా మంచిగా కుక్ చేసినా కూడా చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ టైం అట్లనే కుక్ చేసుకుంటా. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకో వ్లాగ్తో కలుద్దాం. బాయ్.